అందరికీ షలో. ఈరోజు రోష్ హషనా అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. లేవియ కాండము 23వ అధ్యాయము 24వ వచనము. 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని ఎలోహింకు హోమము చేయవలెను. ఈ శృంగధ్వనినే రోష్ హషనా అని అంటారు. ఈరోజు పరిశుద్ధ సంఘంగా కూడవలెను అని చెప్తున్నారు. ఈరోజు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రోష్ హషనా అనేది యూదుల సంవత్సరంలో మొదటి మరియు రెండవ రోజులను సూచించే సెలవు దినం. ఈ రోజు ఎలోహిం ఆదాము హవ్వలను సృష్టించిన రోజు ఇది. మరియు దీనిని ఇశ్రాయేలీలు సంవత్సరానికి అధిపతిగా జరుపుకుంటారు. రోష్ హషనా యొక్క ప్రధాన ఆచారం ఏమిటంటే షోఫర్ అంటే పొట్టేలు కొమ్ము మ్రోగడం ఇంకా వినడం. ఇశ్రాయేలీలు 4 నూతన సంవత్సరాలు చేయడం అనేది జరుగుతుంది. రోష్ హషనా అంటే సంవత్సర అధిపతి అని అర్థము. తల శరీరాన్ని నియంత్రించినట్లే రోష్ హషనాపై మన చర్యలు సంవత్సరంలో మిగిలిన సమయంపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. రోష్ హషనా ప్రార్థనలలో మనం చదివినట్లుగా ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రపంచంలోని జనులందరూ గొర్రెల మందల ఎలోహిం ముందుకు వెళతారు. మరియు స్వర్గపు న్యాయస్థానంలో ఎవరు జీవిస్తారు, ఎవరు చనిపోతారు, ఎవరు పేదవారై ఉంటారు, మరియు ఎవరు సంపన్నులు అవుతారు, ఎవరు పడిపోతారు, మరియు ఎవరు లేస్తారు అని నిర్ణయింపబడింది. ఇది ప్రార్థన దినం. సర్వశక్తిమంతుడైన ఎలోహిం మనకు శాంతి, శ్రేయస్సు మరియు ఆశీర్వాదాల సంవత్సరం ప్రసాదించమని అడగడానికి ఒక సమయం. కానీ మనం విశ్వానికి రాజుగా ఎలోహిం ప్రకటించినప్పుడు కూడా ఇది సంతోషకరమైన రోజు. విశ్వం యొక్క నిరంతర ఉనికిని ప్రపంచం కోసం తండ్రి కోరికపై ఆధారపడి ఉంటుందని బోధిస్తారు. ప్రతి సంవత్సరం రోష్ హషనా నాడు మనం ఆయన రాజ్యాన్ని కొత్తగా అంగీకరించినప్పుడు ఈ కోరిక పునరుద్ధరింపబడుతుంది. ఈ సెలవు దినానికి అత్యంత సాధారణ పేరు రోష్ హషనా. ఈ సెలవు దినానికి అంకితమైన తాల్ముద్ యొక్క పేరు లేని గ్రంథంలో ఈ పేరు ఉపయోగింపబడింది. తోరా ఈ రోజును యోమ్ తెరువా షోఫర్ ఊదడం సూచిస్తుంది. అంటే ఈ పండుగని శృంగధ్వని అంటారు. ఇది హీబ్రూలో యోమ్ తెరువా అంటారు. మనం ప్రార్థనలలో మనం దీనిని తరచుగా యోమ్ హజికరోన్ జ్ఞాపక దినం మరియు యోమ్ హడీన్ తీర్పు దినం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ఎలోహిం తన సృష్టిలన్నిటినీ గుర్తు చేసుకుని రాబోయే సంవత్సరానికి వాటి విధిని నిర్ణయించే రోజు. యోమ్ కిపుర్ 10 రోజుల తర్వాత వచ్చేది. యోమ్ కిపుర్తో కలిపి ఇది యామిమ్ నోరాయిమ్ అంటే విస్మయం యొక్క రోజు లేదా హై హాలిడేస్ అని పిలుస్తారు. ఈ పండుగను 2 రోజులు ఆచరించడం అనేది జరుగుతుంది. ఈ రోజు షోఫర్ అంటే పొట్టేలు కొమ్మును ఊదడం కూడా జరుగుతుంది. ఉదయం ప్రార్థన సమయంలో తోరా పఠనం తర్వాత మొదటి 30 షోఫర్ శబ్దాలు ఊదపడతాయి మరియు ముసాఫ్ సేవ సమయంలో మరియు వెంటనే అదనంగా 70 వరకు ఊదుతారు. షోఫర్ 3 రకాల శబ్దాలను కలిగి ఉంటుంది. టెకియా పొడవైన ఏడుపు లాంటిది. రెండవది షవారిం 3 చిన్న విలాపనలా ఉంటుంది. మూడవది పియర్సింగ్ స్టాకాటో పేలుళ్ళు. షోఫర్ ఊదడం అనేది రాజు పట్టాభిషేకంలో వినిపించే బాకా శబ్దాన్ని సూచిస్తుంది. దీని విచారకరమైన కేక పశ్చాత్తాపానికి పిలుపుగా కూడా పనిచేస్తుంది. షోఫర్ స్వయంగా ఇస్సాకును బంధించడాన్ని గుర్తు చేస్తుంది. ఈ సంఘటన రోష్ హషనాలో జరిగింది. దీనిలో ఎలోహిం అర్పణగా ఇస్సాకు స్థానంలో ఒక పొట్టేలు వచ్చింది. ఈ పండుగలో స్త్రీలు పురుషులు షానా తోవా అని శుభాకాంక్షలు చెప్పుకోవడం జరుగుతుంది. రోష్ హషనా మొదటి రాత్రి మగవారికి లెషానా తోవా తికాతేవ్ బెటీచా తేమ్ అని శుభాకాంక్షలు, స్త్రీలకు లెషానా తోవా తికాతేవి బెటీచా తేవి అని చెప్పడం జరుగుతుంది. దీని అర్థం ఏంటి అంటే మీరు మంచి సంవత్సరం కోసం లిఖించబడి ముద్రింపబడాలి అని చెప్పడం. ఇతర సమయాల్లో కెమర్ హతిమా తోవా అని చెప్పాలి, అంటే జీవ గ్రంథంలో మీ పేరు ముద్రింపబడాలి అని. ఇంకా ఈ పండుగలో సాయంత్రం కొవ్వొత్తులు వెలిగించడం, తర్వాత ఆశీర్వాదాలు చెప్పడం, ఇంకా రోష్ హషనా
మొదటి రోజు మధ్యాహ్నం సముద్రము, నది, చెరువులు మొదలైన వాటి దగ్గరికి వెళ్ళి తాప్లిచ్చు వేడుకను నిర్వహించడం ఒక ఆచారం. అంటే చేపలకి మేత వేయాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీని గురించి వారు ఏం చెప్తున్నారంటే, మీకా 7వ అధ్యాయం 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. అంటే పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అని ఇక్కడ వాక్యం ఉంది. కాబట్టి పాపాలన్నీ నీటిలో ఆయన పడవేస్తాడు అని దీన్ని బట్టి వారు తీసుకుని చేపలకి మేత వేయడం అనేది ఒక ఆచారంగా పెట్టారు. చాలామంది తమతో పాటు బ్రెడ్ తీసుకుని చేపలకు విసిరివేయడం ఆనందిస్తారు. అయితే చేపలకు ఆహారాన్ని విసిరివేయడానికి అసలు మూలం లేదు. అంటే చేపలకి బ్రెడ్ వేయడం అనే ఆచారం అసలు లేనే లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు 14వ శతాబ్దం నాటి తాప్లిచ్ ఆచారం యొక్క కొన్ని ప్రారంభ వనరులలో రబ్బీలు ఈ ఆచారాన్ని ఖండించారు. అంటే ఈ విధానాన్ని కొందరు రబ్బీలు పెట్టారు, కానీ కొంతమంది రబ్బీలు ఈ ఆచారాన్ని ఖండించడం కూడా జరిగింది. ప్రాథమిక సమస్య ఏమిటంటే, యూదులు సెలవు దినాలలో మనం మనపై ఆధారపడిన జంతువులకు మాత్రమే ఆహారం ఇవ్వవచ్చు, చేపల వంటి వన్యప్రాణులకు కాదు అని చాలామంది రబ్బీలు ఈ ఆచారాన్ని ఖండించడం అనేది జరిగింది. అయితే దీని గురించి చాలా వివరణలు అనేవి ఇస్తున్నారు. దాని గురించి తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే దీని గురించి తాల్ముద్లో కానీ తోరాలో కానీ ఇలా చేపలకి ఆహారం వేయాలి ఈ రోష్ హషనాలో అనేది మాత్రం ఎక్కడా లేదు. రోష్ హషనాలో మొదటి రోజున మనం ఇస్సాకు జననం గురించి మరియు హాగరు మరియు ఇస్మాయేలు బహిష్కరణ గురించి చదువుతాము. సముచితంగా పఠనం తర్వాత ప్రవక్తలు సమూయేలు జననం గురించి హప్తారా చదవబడుతుంది. ఇంకా ఈ పండుగలో తేనెలో ముంచిన యాపిల్స్ కూడా తినడం జరుగుతుంది. తీపి సంవత్సరం కోసం మన కోరికలను తెలియజేస్తుంది. దీన్ని రోష్ హషనా, షబ్బత్ షువా అంటే యోమ్ కిపూర్కు ముందు షబ్బత్, యోమ్ కిపూర్ ముందు భోజనంలో మరియు సుక్కోత్ సమయంలో ఈ విధంగా చేస్తారు. మొదటి రాత్రి భోజనం తేనెలో ముంచిన యాపిల్ ముక్కలతో ప్రారంభించడం సాంప్రదాయం. యాపిల్ తినే ముందు మనం ఆశీర్వాదం చేసి మాకు మంచి మరియు మధురమైన సంవత్సరాన్ని పునరుద్ధరించడం మీ సంకల్పం కావాలి అని చెబుతాము. చాలామంది చేప లేదా పొట్టేలు తల భాగాలను తింటారు, ఎందుకంటే మనం తోకలా కాకుండా తలలా ఉండాలనే కోరికను వ్యక్తం చేస్తారు. ఇంకా దీనిలో దానిమ్మ గింజలను కూడా తీసుకుంటారు. మన యోగ్యతలు దానిమ్మ గింజల లాగా అనేకం అనే కోరికకు స్వరం ఇస్తారు. అంటే దానిమ్మ పండులో ఎన్ని గింజలైతే ఉన్నాయో అలాగా మనకు అనేకమైన కోరికలు కూడా తీరాలి అని ఆ విధంగా దానిమ్మను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మెర్రెన్ అనే ఇడ్డిష్ పేరుతో ఉన్నటువంటి ఒక క్యారెట్తో తయారు చేసినటువంటి వంటకం కూడా తీసుకోవడం జరుగుతుంది. క్యారెట్ మరియు పెరుగుదల రెండు, ఇది సమృద్ధి సంవత్సరం కోసం కోరికను సూచిస్తుంది. అంటే తీపి పదార్థాలన్నీ కూడా ఆ రోజు తినడం అనేది జరుగుతుంది, ఎందుకంటే ఆ సంవత్సరం అంతా కూడా తీపిగా ఉండాలి, మంచిగా ఉండాలి అనే ఒక ఆలోచనతో ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇంకా ఈ పండుగలో గుండ్రని చల్ల రొట్టెను కాల్చి తరచుగా ఎండు ద్రాక్షలను చల్లుతారు. దానిని తేనెలో ముంచి తీసుకోవడం కూడా జరుగుతుంది. రోష్ హషనా అనేది సంవత్సరానికి అధిపతి అని అర్థము. ఈ రోష్ హషనాలో మొదటి రోజున ఆదాముని సృష్టించడం అనేది జరిగింది. ఆ రోజే ఆదాము హవ్వలు పాపం చేయడం కూడా జరిగింది. అదే రోజున ఇస్సాకు బంధింపబడడం కూడా జరిగింది. దాన్నే హిబ్రూలో ఇస్సాకు అకేదా అని కూడా అంటారు. ఇంకా ఆ రోజు గెదల్యా ఉపవాసం కూడా ఉంటుంది, ఎందుకంటే సోమ్ గెదల్యా అంటారు, అంటే గెదల్యా యొక్క ఉపవాసము. ఆ రోజు ఇస్మాయేలు గెదల్యాని చంపివేయడం కూడా జరిగింది రోష్ హషనా రోజు. ఇవన్నిటి గురించి కూడా తర్వాత వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.